నీలాంటి కొవ్వెక్కిన కుర్రోళ్ళు కీళ్ళు కాళ్ళు ఇరవడానికి వచ్చిన పలనాటి సింహాన్ని రాయలసీమ ముద్దు పెట్టలే డైలాగ్స్ కొడుతున్నావు. దీని లవరవా కనిపించట్లే కలేజాగల కొలమ సింహాన్ని నీలాంటి రౌడీలు పాలిట రౌడీ సింహాన్ని టోటల్గా రాజాలే. ఈ మహేంద్ర సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర మాట అంటే ఆ ముంబై నుంచి వలస వరకు అసలు ఈ రాజా పేరు చెప్తే ఈ మాకి వలస కదా ఆంధ్ర కేరళ మర్యాదైన మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే చచ్చిపోతావు. అనవసరంగా నాతో బతకలే. ఈ ఆశలు తగ్గించుకోకు. ఈ మహేంద్ర మాట అంటే ఎక్కడైనా నా మనసులో నీ అంత చూస్తారు కాబట్టి మహేంద్ర రాయలసీమ తగిన బాడీ రాయిది రత్నాలంటి రాయలసీమలో నీలాంటి రౌడీ నా కొడుకులు ఉండడం వల్లే ఈ సీమ ఎలా పాడైపోయిందిరా. ఓకే రాజా, నీతో గొడపడే ఉద్దేశం నాకు లేదు. వెళ్తున్నా. బాయ్. లక్ష్మి లక్ష్మి ఈ రాజా నీకు అండగా ఉన్నంత వరకు నీ మీద ఈగ కూడా వాళ్ళని బ్రతుకుతున్నానండి. అయినా మీరు ఎప్పుడు ఎంతే చెప్పిన టైంకే రారు. లక్ష్మి గారు హాస్పిటల్లో కొంచెం పేషెంట్లు ఎక్కువ అయ్యేసరికి చూసుకొని వచ్చేసరికి కొంచెం ఆలస్యం. అందులో అలాగెందుకు మీకు ఎప్పుడు పేషెంట్ కూడా తెలిస్తే మీకోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తున్న విషయమే మర్చిపోతున్నారు. లక్ష్మి నా గుండెల గుడిలో వెలిసా అపురూప దేవతవు నువ్వు, నా పాలిట విజయ లక్ష్మి నువ్వు. నిన్ను ఎప్పుడో నేను మనం లక్ష్మి. రాజా ఆ నమ్మకంగానే బ్రతుకుతున్నాను. అయిన వాళ్ళు ఎవరూ లేక 4 ఏళ్ళ పాచి పని చేసుకుని బ్రతికానండి. అలాంటి నన్ను మీ గుండెలు కూడా స్థానం ఇచ్చారు, మీ పాదాల చెందుకు చేర్చారు. అంతకన్నా అదృష్టం ఏమిటని చెప్పండి. లక్ష్మి నాకు ఎంతో అదృష్టం. కాదండి, మీలాంటి మంచివారు దొరకడం నేను చేసుకున్న సుకృతం అండి. మరి ఏం చేయమంటావు చెప్పండి. ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌకులు ఇస్తే సరిపెట్టుకుంటా. అవన్నీ పెళ్ళైన తర్వాతే, ఇప్పుడేం కుదరదు. అప్పుడు వరకు నేను ఆగలేండి. ఆగాలండి. లక్ష్మి నీకు గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. ఏమిటండి అది? రోజు రాత్రి మన రామాలయంలో మన ఊరు పెద్ద సంస్థలో నీకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నిజంగానా అండి? ఎంతో శుభవార్త చెప్పారు. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నా కళలు ఈ రోజుకి పండాయండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎదురు చూసి ఉండడమేనా? అమ్మాయి గారు ఏమైనా ఇచ్చాడుందా? ఇవ్వడానికి నా దగ్గర ఏముంది?